ప్రభు నామానికి మహిమ కలుగును గాక. క్రీస్తునందు ప్రియమైన దేవుని వారలారా, యేసు క్రీస్తు ప్రభు వారి యొక్క సేవా జీవితంలో సిలువ అనేది చాలా ప్రాముఖ్యమైనది. యేసయ్య ఆయన ప్రాణ త్యాగం చేసి సర్వమానవాళ్ళందరినీ పాపం నుండి విమోచన కలిగించడానికి ఆయన సిలువలో ప్రాణం పెట్టాడు. అయితే జాగ్రత్తగా గమనిద్దాం. యేసుక్రీస్తు ప్రభువారిని సిలువ వేసినప్పుడు ఆయన 7 మాటలను పలికాడు. విలువైన మాటలు, వింతైన మాటలు, 7 వజ్రము లాంటి మాటలు, అమూల్యమైన మాటలు, యావత్ ప్రపంచమంతటికి కూడా నేర్చుకోదగ్గ మాటలు, 7 మాటలు. అందులో మొదటి మాట లూకా సువార్త 23వ అధ్యాయం 34వ వచనంలో యేసు, తండ్రి వీరేమి చేయుచున్నారో వీరెరుగరు గనుక వీరిని క్షమించుము అని దేవుని పలికాడు. అయితే ఈ యొక్క మొదటి మాటల నుంచి మనం ఏం నేర్చుకోవాలంటే, ప్రియమైన దేవుని వల్ల క్షమాపణ హృదయం కలిగి మనము జీవించడం నేర్చుకోవాలి. మత్తయి సువార్త 6వ అధ్యాయం 12వ వచనంలో ప్రభువు నేర్పిన మాటలో, మా రుణస్తులను మీకు క్షమించిన ప్రకారం మా రుణములు క్షమించుము అని యేసుక్రీస్తు ప్రభువారు శిష్యులకు నేర్పిన ప్రార్థనలో ఇలా రాసి పెట్టి ఉంది. అయితే జాగ్రత్తగా గమనిద్దాం. మత్తయి సువార్త 5వ అధ్యాయం 44వ వచనంలో, మీ శత్రువులను ప్రేమించుడి, మిమ్మల్ని హింసించు వారి కొరకు ప్రార్థన చేయుడి అని దేవుని వాక్యము సెలవిస్తుంది. అయితే గమనించాలి ప్రియమైన దేవుని వల్ల, ఆనాడు శాస్త్రులు పరిసయ్యులు ఎంతో మంది ఆయన్ని కొట్టారు, తిట్టారు, నానా చేతలుగా మాట్లాడారు, ఆయన్ని హింసించారు, ఆయన గడ్డాన్ని పీకారు, పిడిగుద్దులు గుద్దారు, మోమున ఉమ్మి వేశారు. అయితే ఆయన అన్నిటినీ కూడా లక్ష్య పెట్టలేదండి. ఆయన తండ్రికి ప్రార్థన చేశాడు. ఏమని ప్రార్థన చేశాడో తెలుసా? తండ్రి వీరేమి చేయుచున్నారో వీరెరుగురు, దయతో వీరిని క్షమించుము అని మాట్లాడాడు. ప్రియమైన దేవుని వల్ల జాగ్రత్తగా ఆలకించాలి. ఈనాడు మనము కూడా, మనకి ఎలాంటి పరిస్థితులు మన మధ్యలో వచ్చినా, మనల్ని హింసించేవారు వచ్చినా, మనల్ని దూషించేవారు వచ్చినా, మనల్ని కొట్టేవారు వచ్చినా, ప్రియమైన దేవుని వల్ల వారి కొరకు మనము ప్రార్థన చేయాలి. దేవుని వాక్యం అంటుంది, తిరిగి వారి మీద ఎదుటిగా మనము ఏం చేయకూడదు? దూషణ చేయకూడదు, పరుష పదజాలంతో మాట్లాడకూడదు. ఈనాడు క్రైస్తవుడు సత్యాన్ని స్థాపించాలంటే అది ప్రేమ ద్వారా మాత్రమే స్థాపించగలడు. యేసుక్రీస్తు ప్రభువారు ఈ రోజు సర్వ మానవాళికి సత్యాన్ని వ్యాపింపజేశాడంటే ఎలా వ్యాపింపజేసి ఉంటాడండి? అది ప్రేమ ద్వారా మాత్రమే స్థాపించగలిగాడు. ఈనాడు క్రైస్తవుడు అని పిలువబడుతున్న వాడు క్రీస్తు పలికిన మొదటి మాటలో ఈరోజు క్షమించే క్షమాగుణం మనందరికీ ఉండాలి. ప్రేమైన దేవుని వాళ్ళరా, యేసుక్రీస్తు ప్రభువారి యొక్క మాటల్లో, తండ్రి వీరేమి చేయుచున్నారో వీరెరుగరు, వీరిని క్షమించుము అన్నాడు కదా. వీరు అనే వారిలో ప్రియమైన దేవుని వాళ్ళరా శాస్త్రులే ఉన్నారని అనుకోవద్దు, పరిసయ్యులే ఉన్నారని అనుకోవద్దు, ఆనాడు ఉన్నటువంటి వారే ఉన్నారని అనుకోవద్దు. ప్రియమైన దేవుని వాళ్ళరా, ఈనాటికి కూడా నువ్వు పాపం చేస్తూ, దేవుని హింసిస్తూ, దేవుని బాధ పెడుతూ, అనేక మాటల చేత, అనేక దూషణకరమైన మాటల ద్వారా ఈనాటికి నీ జీవితం ద్వారా యేసయ్యను బాధపరుస్తున్నావు, యేసయ్యని గాయపరుస్తున్నావు. ఆయా గాయాలను మరలా నువ్వు రేపుతున్నావు అనేది ఆలోచన చేయండి ప్రియమైన దేవుని వల్ల. వీరు అనే వారిలో శాస్త్రులు పరిసయ్యులు మాత్రమే లేరు, ఆనాడు పిలువబడుతున్న వారే లేరు, యేసు సిలువ వేసిన వారు మాత్రమే లేరు. ఈనాడు ఎంతో విచ్చలవిడి జీవితాన్ని జీవిస్తున్న నీవు కూడా ఉన్నావని జ్ఞాపకం చేసుకో.